హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువప్పలో శ్రీకృష్ణ భగవానుడి ప్రసిద్ధి అద్భుత ఆలయం ఉంది. దీనిని తిరువప్ప శ్రీకృష్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 1500 సంవత్సరాల నాటిది అని చెప్తారు. ఈ ఆలయానికి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయ తలుపులు 24 గంటలలో 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారట. భారతదేశం ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా ఛేదించని రహస్య దేవాలయాలు కొన్ని ఉన్నాయి. జగన్నాథ దేవాలయంలో అందించే 56 భోగుల గురించి మీరు తప్పక వినే ఉంటారు. అదేవిధంగా మరొక్క శ్రీకృష్ణుడి ఆలయం నేటికి సైన్స్ ఛేదించిన రహస్య ఆలయంగా నిలుస్తుంది. ఇక్కడ ఉన్న కన్నయ్యకు భగవంతుడు సమయానికి నైవేద్యం అందించకపోతే శరీరం మారడం ప్రారంభమవుతుంది. కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువప్పలో శ్రీకృష్ణ భగవానుడి ప్రసిద్ధి గొప్ప ఆలయం ఉంది. దీనిని తిరువప్ప శ్రీకృష్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 1500 సంవత్సరాల నాటిది అని చెప్తారు. ఈ ఆలయానికి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయ తలుపులు 24 గంటలలో 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారట. ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఆకలికి తట్టుకోలేడని ఈ ఆలయానికి సంబంధించి ఒక నమ్మకం ఉంది. దీని కారణంగా కన్నయ్య ఆకలి తీర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజుకు 10 సార్లు శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యం పెట్టకపోతే కన్నయ్య శరీరం చిక్కిపోతుందట. ప్రసాదం ఇచ్చే ప్రసాదం ప్లేట్ నుంచి కొద్దిగా మాయమవుతుంది అని కూడా నమ్ముతారు. శ్రీకృష్ణుడు స్వయంగా తనకు సమర్పించిన నైవేద్యాన్ని తింటాడు అని విశ్వాసం. ఈ ఆలయ తలుపులు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో కూడా మూసివేయరు. ఒకసారి గ్రహణం సమయంలో ఆలయ ద్వారం మూసివేశారట. అప్పుడు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ తలుపులు తెరిచినప్పుడు శ్రీకృష్ణుడి విగ్రహం ఎండిపోయి నడుముకి ఉన్న వడ్డానం జారిపోయి ఉండటం ప్రజలు చూశారట. ఈ విషయం తెలుసుకున్న ఆదిశంకరాచార్యులు గ్రహణ కాలంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచాలి అని, సమయానికి దేవుడికి నైవేద్యం సమర్పించాలి అని చెప్పారట. ఆదిశంకరాచార్యులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ఆలయం 24 గంటల్లో 2 నిమిషాలు మాత్రమే మూసివేసి ఉంచుతారట. ఈ ఆలయం 11 గంటల 58 నిమిషాలకు మూసివేస్తారు. 2 నిమిషాల తర్వాత సరిగ్గా 12 గంటలకు తెరుస్తారట. ఆలయ పూజారి వద్ద తాళంతో పాటు గొడ్డలి కూడా ఉంటుంది. ఒకవేళ ఆలయం తాళం తీయటానికి సమయం పడితే గొడ్డలితో తాళం పగలగొట్టడానికి, అయితే దేవుడి నైవేద్యంగా పెట్టడంలో జాప్యం చేయవద్దని పూజారి సూచించారట. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.